స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నజరానా మోగనున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు వ్యూహాత్మకంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు అడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు? ఇప్పటికే ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా స్థానిక సంస్థలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీ పార్టీ శ్రేణులు ఎలా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు? ఏంటి అసలు విషయం? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఇచ్చినటువంటి ఒకే ఒక సూచనలు ఏంటంటే, ప్రజలకు జవాబుదారీగా ఉండండి, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళండి, సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క అర్హుడికి అందే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని మాకు ఇవ్వడం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ మేము కానీ ప్రతిరోజు నిరంతరము ప్రజల్లోనే ఉంటూ వారు చెప్పిన సూచనలు ఇచ్చినటువంటి విధంగా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క ప్రజల సమస్యలకు అటెండ్ అయ్యి ఎన్నో సమస్యలకి ఇక్కడ పరిష్కారం తీసుకురావడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా అటు బాబు గారి పాలనలో, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పాలనలో, అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి పాలనలో ఏవైతే కనుక ఎలక్షన్ల ముందు సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా 2 సంవత్సరాలు కాకముందే దాదాపు 95% పైగా ఇవ్వడము, ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇవ్వడంతో వాళ్ళు ఒక పక్క సంతోషంగా ఉన్నారు. రెండవది, అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడెక్కడ సాగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ముఖ్యంగా అయితే కనుక ఇబ్బంది పెట్టేటువంటి ప్రజల్ని ఇన్ని రోజులుగా ఇబ్బంది పెట్టినటువంటి సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, కనెక్టివిటీ చాలా పెరిగింది. అలాగే పెట్టుబడుల వరద సృష్టిస్తూ భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు పైన ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక నమ్మకం పెరిగింది. ఇన్ని అంశాలు ప్రజల్లో ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో పోటీ చేద్దామన్నా ప్రజల మద్దతు ఉన్నా కానీ ఆ రోజు వాళ్ళ రాక్షస పాలనలో వాళ్ళు నామినేషన్ కూడా వేయనీయకుండా ఇబ్బందులు పెట్టినటువంటి మా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ప్రభుత్వ విజయాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మా నాయకత్వం ఇంకా మేము కూడా నిలబడి గెలిచి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మేము కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మా 2 సంవత్సరాల మా కూటమి పాలన ప్రాతిపదికగా మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. మేము ఖచ్చితంగా అన్ని స్థానాలను గెలవబోతున్నాం. అంటే ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి కొంత సఖ్యత లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలా వ్యవహరించబోతున్నారు? సీట్ల వ్యవహారం కానీ ఇతరత్ర అంశాలలో కూడా ఎలా ఉండబోతుంది? కూటమిలో నాకు తెలిసి రాజంపేట నాయకత్వంలో ఐక్యత బాగా ఉంది. కొన్ని చిన్న చిన్న అంశాల మధ్య ఎక్కడైనా కానీ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి విభేదాలు ఉండొచ్చు, కానీ టోటల్గా కూటమి స్పిరిట్ అనేటటువంటిది చాలా బాగా ఉంది. ఎన్నికల సమయానికి అన్నీ సర్దిద్దుకుంటాయి. నాయకత్వం అంతా కూడా ఏకదాటి మీద నిలబడతాం. ముఖ్యంగా వైసీపీ రాక్షస పాలనలో ఇబ్బందులు పడినటువంటి ప్రజలు కానీ నాయకులందరూ కూడా దాని నుంచి విముక్తి పొందాలి అంటే కనుక స్థానిక ఎన్నికల కారణం అనేటువంటిది దాంట్లో మేము నిరూపించుకోవాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి కూటమి ఏకదాటిపై నడుస్తుంది. ఐక్యత ఇప్పటికే సాధించాం. ఐక్యత దాదాపు బాగా ఉంది. అలాగే మేమందరం కూడా వెళ్ళి మా నాయకుల యొక్క ఆశయాలను, వారు కష్టపడిన తీరు, వాళ్ళ తెలివితేటలతో ఈ 2 సంవత్సరాల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును ఇంకా చక్కగా వివరించి మేము వాటి ద్వారానే ఓట్లు తీసుకుంటున్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలను కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మీ పార్టీకి సంబంధించినటువంటి వారు కొందరు ఆశావాహులు ఉన్నారు. ఒకవేళ దక్కకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, వీటిని ఎలా చక్కదిద్దబోతున్నారు మీరు? ఎక్కడైనా కానీ పోటీ అనేటటువంటిది సహజం. చాలామంది పోటీ పడుతూ ఉంటారు. దానికి మేము చాలా వేదికల పైన మేము సమన్వయం తీసుకొస్తాం. ఎవరైతే కనుక పోటీకి ఎక్కువ అర్హులు ఉన్నారో, ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో, ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రజా సమస్యలన్నింటి పరిష్కరించడంలో ముందున్నారు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొన్ని పార్టీ కార్యక్రమాలు బాగా బలంగా చేస్తున్నారు అన్నటువంటి ప్రాతిపదిక పైన అభ్యర్థుల ఎంపికను మాకున్నటువంటి నాయకులు, మాకు అధిష్టానం ఏవైతే ఆదేశాలు ఇస్తారో అటువంటి వాళ్ళతో ఒక నాయకుల సమక్షంలో ఒక కమిటీ మాదిరి మేము ఏర్పాటు చేసుకొని అభ్యర్థుల ఎంపిక కూడా అధిష్టానం ఆదేశాలనుసారమే మేము ఫిక్స్ చేస్తాము. అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయంగా మేము ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎక్కడైనా కానీ ఆశావాహులు ఎవరైనా కానీ పోటీ చేయలేకపోతే వాళ్లకు పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వం తరపున నామినేటెడ్ పదవుల్లో కానీ, ఇతరత్ర విషయాల్లో వాళ్ళని ముందుకు పెట్టి అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం.
ఇప్పటికే మీరు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆక్రమణలపైన ఎలాంటి దృష్టి సారించబోతున్నారు? వాటిని తిరిగి ఏమైనా స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏంటి అసలు విషయం? వాస్తవంగా గత ప్రభుత్వ భూములన్నీ మావే అని ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలతో జవాబుదారీతనం లేకుండా వాళ్లకు కలిసి వచ్చేటటువంటి భూమి ఉంటే కనుక ఎవరైనా కానీ లాక్కోవడం, అధికారులను లోబర్చుకొని రికార్డులను ట్యాంపరింగ్ చేయడం లాంటి కార్యక్రమాలతో బాగా ఇబ్బందులు పెట్టారు. మేము చేసేటటువంటి ప్రతిరోజు ప్రజా దర్బార్లో ఇటువంటి కంప్లైంట్లే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కంప్లైంట్లు ఉన్నాయంటే, భూమి వాళ్ళ పేరు మీద రికార్డులన్నీ ఉంటాయి, వాళ్ళపైన అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతూ ఉన్నాయి, కానీ భూమి వేరే వాళ్ళ అక్రమంలో ఉంటుంది. అలాగే గత చాలా సంవత్సరాలుగా భూమి చేసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ భూమిని కలుపుకోవడానికో లేదా విలువైన భూమి వస్తుందనో లేకపోతే ఇంకోటి సమస్య వస్తుందనో, ఇక్కడ మందరంలో నాగిరెడ్డి అనేటటువంటి ఒక రైతు, ఆయన గాథ అయితే ఎలా ఉందంటే, నీ మీద ఏదో కేసు వచ్చిందని అతన్ని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయన భూమిని అంతా కూడా ఆక్రమించుకున్నారు. అలాగే ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇటీవల మనం నందలూరులో కనుక చూసినట్లయితే ప్రభుత్వ భూములన్నీ కూడా పెద్దల చేతిలో ఆక్రమణకు గురై ఉంటే, జగనన్న కాలనీలకు వాళ్ళ భూముల పక్కలోనే ప్రైవేటు భూములు ఎకరా 8 లక్షలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చినారు. కనీసం పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలను ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్డ్ కూడా చేయకుండా, ఎక్కడ కూడా రికార్డు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఈ భూములను అడ్డం పెట్టుకొని వాళ్ళ సంపాదన కోసం ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులు పెడితే, ఇటువంటి సమస్యలన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నప్పుడు మేము మా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే, ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పిలిచి ఒక ఆదేశాలు ఇచ్చారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థ అంతా, మొత్తం జిల్లా యంత్రాంగం అంతా మీరు ఒక కాన్స్టిట్యున్సీలోనే కూర్చోండి, 4 వారాల పాటు 4 రోజులు అక్కడే కూర్చొని వచ్చినటువంటి సమస్యలను చాలా బాధ్యతాయుతంతో పరిష్కరించమని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ 3 సదస్సులు పెట్టాం. ఆ సదస్సుల్లో అనేకమైనటువంటి భూములకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. కలెక్టర్ గారు కూడా వాటిని చాలా వేగవంతంగా పరిష్కరిస్తూ ఉన్నారు. అంటే అర్జీదారుడు బాధ చెప్పుకుంటే కనుక వెంటనే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, కలెక్టర్ గారికి అప్లోడ్ చేయడం, సమస్యను కనుక్కోవడం, రికార్డులను పరిశీలించడం, అక్కడ ఆ సమస్యకు పరిష్కారం దొరికితే 1 నెల లోపల పరిష్కారం చేయడం, పరిష్కారం లేకపోతే ఏ విధంగా అనేటువంటి సూచనలు సలహాలు కూడా అట్లా ఇచ్చి అతనికి సమస్యకు కావాల్సినటువంటి ప్రభుత్వ సహాయాన్ని అన్ని విధాలా అందించేటటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే 3 వారాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకొక రోజు మళ్ళీ జరుగుతుంది. ఈ కార్యక్రమంతో దాదాపు రెవెన్యూ సమస్యలన్నీ కూడా ప్రజలకు దూరం చేయడానికి సహాయపడినాయి. అలాగే శుక్రవారం మేము ప్రజా దర్బార్ను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. పేదలు ఎవరైనా కానీ వైద్యానికి ఇబ్బంది లేకపోతే కనుక సీఎంఆర్ఎఫ్ రూపంలో చాలా సహాయం చేశాము. అలాగే ప్రతి మండలంలో యూనిట్గా తీసుకొని అటు రోడ్లు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అందకపోతే ప్రభుత్వ సిబ్బందిని దగ్గర చేయడం కానీ అనేటటువంటిది నిరంతరము మేము పనిచేస్తున్నాం. ప్రజలకే అంకితం. గతంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు రాజంపేటలో బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు, కానీ మేము ఇక్కడే కూర్చొని నిరంతరము ఇక్కడే ఉంటూ మా క్యాడర్ కానీ మేము కానీ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రజల యొక్క సమస్యల కోసం ప్రజలకు జవాబుదారీగా మేము పనిచేస్తూ ఉన్నాము. మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఉన్నాము. ఆ విధంగా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంది అనేటటువంటి విషయాలే మాకు మా ఓట్లకి మా విజయానికి శ్రీరామ రక్ష అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది పెద్ద నేతలు ఈ రాజంపేట నియోజకవర్గంలో భూములు కాజేసినటువంటి పరిస్థితి. ఇందులో ఎవ్వరూ తేడా లేదు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా భూమి అక్రమంగా ఆక్రమించుకుంటే కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డులతో సహా చూపించాం. రఘునాథ్ రెడ్డి ఎంపీ గారి యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేశాం. ఆఖరికి వీరబల్లి మండలం యొక్క స్త్రీ అయినటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎంపీ గారి అమ్మ, పెద్దిరెడ్డి గారి మాజీ మంత్రి యొక్క భార్య అయినటువంటి ఆమె పేరిటి కూడా 5 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటే కనుక అది కూడా స్వాధీనం చేసుకున్నాం. అలాగే నందలూరులో భూముల కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రభుత్వ భూములు వచ్చాయి. ఈ విధంగా నాయకులందరూ వరుసపెట్టి రాజంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకుంటూ ఉంటే అవి పేదలకు చెందాల్సిన భూములు పేదలకు చెందాలి. భూ సమస్యల పరిష్కారం అయితేనే ఒక రాజకీయ పరిష్కారం దొరుకుతుంది, పెత్తందారీ వ్యవస్థ పోతుందని రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మేము ఆధారాలతో సహా తీసుకొచ్చాం.
మేము ఈ విధంగా ఆధారాలతో తీసుకొస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు వ్యక్తిగత దూషణలకు సబ్జెక్టు లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము చాలా చట్ట ప్రకారం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు వాళ్ళ భూములను తీసుకున్నాం, సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకొచ్చి రికార్డులను వెలికి తీసి అధికారుల చేతికి ఇచ్చాం. అధికారులందరూ కూడా చట్టబద్ధంగా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే కనుక అందులో లొసుగులు ఉన్నట్లే కదా. ఆ విధంగా మేము ఆధారాలతో సహా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజల్లో పెడుతూ ఇటువంటి నాయకులు మనకు అవసరం లేదు అనేటటువంటి ఒక ప్రణాళికతో మేము కనుక ముందుకు వెళ్తూ ఉన్నాం. వైసీపీలో జరిగినటువంటి తప్పులు మాకెక్కడ వైసీపీ నాయకుల మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ప్రజల మీద ప్రేమ ఉంది, ప్రజల ఆస్తుల పట్ల జవాబుదారీతనం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఈ పనులన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎంపీ, వీళ్ళిద్దరి భూములు వెలుగులోకి వచ్చిన నేపథ్యం. తాజాగా ఒక కీలకమైనటువంటి నేత టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి భూములు కూడా వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఏపీఎస్పీడీసీఎల్లో పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంత సమాచారం అందుతుంది. సో ఎలా చూడాలి అసలు? ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగులకు కానీ ఎవరికి కానీ ప్రభుత్వ భూమి కట్టబెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. పేదలకు పంచిపెట్టేటువంటి భూమిని ఇలా పెద్దలు కాజేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇది నిరంతర ప్రక్రియ. ఎమ్మెల్యే ఎంపీ దగ్గర నుంచి కాదు, రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అందరికీ కూడా ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆఖరికి చెప్పాను కదా, మిథున్ రెడ్డి అమ్మగారికి కూడా 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా తీసుకున్నాం. కాబట్టి చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు. ఇంకా మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అయితే దాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ భూములు అమ్ముతారు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటారు, అవసరమైతే కనుక ఇంకొకరికి 4-5 చేతులు మార్చి అమ్మిస్తారు. కింది స్థాయి నాయకత్వం ఎలా ఉంటుందంటే, పాపం ఇక్కడేదో గల్ఫ్ ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవాలా చేయాలంటే కనుక వాళ్ళకు ప్రభుత్వ భూముల యొక్క పట్టాలను కూడా తిరిగి అమ్ముతూ ఉంటారు. ఒకే పట్టా 5 రకాలుగా తయారై ఒక వివాదాల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి. ఈ విధంగా నాయకులందరూ కూడా సంపాదనకి ప్రభుత్వ భూముల్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఇది ఒక మెయిన్ సోర్స్గా మారినటువంటి నేపథ్యంలో వీటి నుంచి పేద ప్రజల్ని, రాజంపేట ప్రజల్ని విముక్తి చేస్తే తప్ప అభివృద్ధి లేదు. ఇవాళ డెవలప్మెంట్కి ఎక్కడైనా భూమి ఇవ్వాలంటే సరైన స్థలం లేనటువంటి పరిస్థితి. మొత్తం కొండలతో సహా ఫెన్సింగ్లు అన్నీ వేసుకొని ఉన్నారు. అంటే పేదలకు చెందాల్సినటువంటి భూములని పేదలకు అందనీయకుండా వాళ్ళను మరీ ఆ భూముల నెపంతో ప్రభుత్వ భూములన్నీ అమ్మి భవిష్యత్తులో వాళ్ళకు కానీయకుండా మళ్ళీ వాళ్ళలో వివాదాల్లోకి నెట్టి పేదలకు మరింత పేదరికంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఒక పక్క మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు P4 పథకంతో ఇంకా ప్రజలను కూడా కలిపి పేదరికాన్ని నిర్మూలన చేయాలి అని అనుకున్నప్పుడు మేము ఆ లక్ష్యంతో పేదలకు చెందాల్సినటువంటి భూముల్ని ఇచ్చేసి వాళ్ళకు ఒక సెక్యూరిటీ కల్పించి వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచాలనేటటువంటి మార్గాన్ని కూడా ఇక్కడ మేము స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా తీసుకున్నాం. ఆధారాలతో సహా వాళ్ళ బండారం అంతా బయట పెడుతున్నాం. ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఇందులో ఏది ట్విస్ట్ మ్యానిపులేషన్ అనేటువంటిది ఎక్కడా లేదు. మేము చేసేటటువంటి ప్రతి ఆరోపణ రికార్డు పరంగానే రికార్డులు దగ్గర పెట్టుకొని చేస్తున్నాము. కాబట్టి ప్రజల నుంచి కూడా మాకు అంతే ఆదరణ లభిస్తూ ఉంది. ఈ విధంగా మనము మా P4 లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు, పేదలను ఉద్ధరించడానికి అవసరమైతే సమాజాన్ని వాడుకోండి అని. కాబట్టి ఆ ప్రభుత్వ భూములు కూడా తిరిగి పేదలకు చెల్లించాలి, ఇళ్ళు లేనటువంటి పేదలందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మేము మా నాయకుడు ఆశీస్సులతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ప్రధానంగా జగన్మోహన్ రాజు భూ ఆక్రమణల పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొన్ని అదృశ్య శక్తులు కావచ్చు, కొంత మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ నేపథ్యంలో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఒక రకంగా మింగుడు పడక మీ పైన ఎదురుదాడికి దిగే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఆల్రెడీ జరుగుతూ ఉంది. మా వ్యక్తిగతంగా మమ్మల్ని నిందిస్తున్నారు, చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇదంతా ఒక గేమ్ కాబట్టి ప్రజలు ఎవరు నమ్మడం లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఆధారాలు ఉంటే కనుక మేము ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మీరు ప్రభుత్వ భూములను మీ అధికారులు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా? ప్రభుత్వం మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వ అధికారులు వీటికి సమాధానాలు చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలనే కానీ ఇదేదన్నా మాట్లాడితే కనుక ఆడికి వస్తారు, సొంత కులస్తులతో ఆ కులం ఈ కులం అని చెప్పి నువ్వు కులానికి ఏదో చెడ్డ పేరు తెస్తున్నావు, ప్రశాంతంగా ఉంది అంటే పేదల భూములు ఆక్రమించడం ప్రశాంతత. ఎంతమంది పేద కుటుంబాల్లో ప్రశాంతత మిస్ అయింది చూడండి. కాబట్టి రాజకీయంగా
నిందలు, ఆరోపణలు, పనికిరాని చేష్టలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాకపోతే పెద్ద లక్ష్యం ముందు ఉన్నప్పుడు మాకు ఇవన్నీ కూడా చిన్నవి, మేము పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎక్కడైనా ఆరోపణ వస్తే దాన్ని ఖండించడం తప్ప దాన్ని మేము పట్టించుకోము. మా నాయకులు ఒకటే మాకు చెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ప్రజలకు జవాబుదారీగా ఉండండి, ప్రజా సమస్యల పట్ల మీరు బాధ్యతగా ఉండండి, వాళ్ళకు అందుబాటులో ఉండండి అన్నారు. అదే ఆదేశాలను మేము తీసుకొని ఇవాళ ప్రజలతో పాటు కష్టపడుతూ ఉన్నాం. పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించాం. ముఖ్యంగా గేట్ విషయంలో కానీ, అట్లాగే ఈ రాజంపేటను డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల డెవలప్మెంట్ అయితేనేమి, తర్వాత ఎక్కడెక్కడైతే కనుక నీటి సమస్యలు లేకుండా దాదాపు 100 బోర్లు వేసాం ప్రభుత్వ అధికారులతో కలిపి. ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వ్యవసాయ భూములకు కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద మనసుతో గాలేరు నగరి సుజల స్రవంతిని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాంతో వస్తే రాజంపేట నియోజకవర్గం కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పడుతుంది. అలాగే మన వంటిమిట్ట రామన్న ఆశీస్సులతో మన కళ్యాణానికి వచ్చినప్పుడు రాజంపేట ప్రాంతంలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయండి. గల్ఫ్ ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉండి అక్కడ గల్ఫ్ పరిస్థితులు బాగలేక ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ ఒక ఎకనామిక్ జోన్ను సృష్టించి గల్ఫ్ వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కాలక్రమేణా బాబు గారి నాయకత్వంలో అందరి జీవితాలు, రాజంపేట నియోజకవర్గ జీవితాలన్నీ కూడా బాగుపడుతున్నాయి. ఇవే మాకు శ్రీరామ రక్ష. ఇదే ఎజెండాగా మేము ఎప్పుడూ ముందుకెళ్తూ ఉన్నాం. చిన్న చిన్న ఆరోపణలు, పనికిరాని చేష్టలను మేము పట్టించుకోం. చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నాను. పెద్ద తలకాయలతో ఢీకొంటున్నారు. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందా? పొంచి ఉంటే ఎలా ఎదుర్కొంటారు? ప్రమాదాలకు భయపడేటటువంటి మనస్తత్వం కాదు. ప్రజలకు బాధ్యతగా ఉన్నామన్నాం కాబట్టి మేము ప్రజల ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామే కానీ భయం అనేటటువంటిది మాకు ఎక్కడ కూడా లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటిది ఒకటే, ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకి బాధ్యతాయుతంగా పని చేయండి అన్నాం. ఈ లక్ష్యం ముందు మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల ముందు మిగతా నాయకులు మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు, మేమైతే పెద్దోళ్ళు కాదు. ఎందుకంటే ఎవరైతే కనుక వాళ్ళ బాధ్యతను విస్మరించి పేద ప్రజలను నోరు కొట్టి పేద ప్రజల్ని లాక్కున్నారో, వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేర్చలేదో వాళ్ళు పెద్దోళ్ళని అయితే మేము అనుకోం. మా దృష్టిలో మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద నాయకులు. వాళ్ళ యొక్క ఆదేశాలే మాకు శిరోధార్యం. దీని ముందు ఎంత వాళ్ళైనా కానీ మేము పోరాడతాం. రాజంపేట నియోజకవర్గంలో ఏవైతే పేదల భూములు ఆక్రమణకు గురైనాయో వాటిని చట్టబద్ధంగా లాక్కుంటాం, తిరిగి పేదలకు పంచుతాం. ఇందులో ఎంత పెద్దవారున్నా ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి పేదలని తిరిగి ధనవంతులుగా చేయాలన్నటువంటి మా నాయకుడి యొక్క ఆదేశాలు P4 పథకాన్ని కూడా ఇచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఐడియా. కాబట్టి మేము పేదల కోసమే పని చేస్తూ ఉన్నప్పుడు పేదలకు చెందాల్సినటువంటి భూములు వేరే వాళ్ళ అన్యాక్రాంతమైతే తిరిగి మేము పేదలకు ఇచ్చేటటువంటి బాధ్యతను మా నాయకుల ద్వారా మేము తీసుకున్నాం. దీన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాం. రాజంపేట ప్రజలకు అందుబాటులో ఉంటాం. వాళ్ళ సమస్యలను దూరం చేయడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. సో మొత్తం మీద ఏదైతే పెద్దల భూముల వ్యవహారంలో ఎప్పటికి కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రమాదం పొంచి ఉందన్నటువంటి వాదన వినిపిస్తున్నా కూడా ఎక్కడ తలగ్గే ప్రసక్తి లేదు. పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ పోతుంటాం. భవిష్యత్తులో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఏదైతే వ్యతిరేకత ఉన్నటువంటి ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొంత నాయకుల మధ్య అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా రూపుమాపి పార్టీ పదవులు లేకుంటే కార్పొరేట్ పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొత్తం మీద ఈ భూ వ్యవహారంలో మాత్రం రాజకీయ పెద్దలు ఎలాంటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.